నేటి రాశి ఫలాలు. ధనుసు రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రయాణాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అయితే కనబడుతున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు ఇంటా బయట గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అప్పగించబడడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలనేవి కనిపించవు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి సొంత పెత్తనాల వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు చేపట్టిన పనులలో అవాంతరాలు అనేవి కలుగుతాయి. సరైన ధనాదాయం లేనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు, అవి అంతగా కలిసి రావు. ఇక వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు పడిన శ్రమ అనేది వృధాగా పోతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ చెందుతారు. ఇక చేపట్టిన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొంత ప్రతికూలమైన వాతావరణం ఉండడం వలన లాభాలంతగా కనిపించవు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు రుణదాతల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇంట బయట చికాకులు ఉండడం వలన చాలా ఇబ్బందులను పడతారు. ఇక కార్యక్రమాలలో కొన్ని ప్రతిబంధకాలు అయితే ఏర్పడవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. ఇక శ్రమ మరింత పెరుగుతుంది. ఇక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు రద్దు చేసుకునే అవకాశం అయితే కలుగుతుంది. ఇక ధనుసు రాశిలోని విద్యార్థులు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలు మానసిక అశాంతికి గురవుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతా శుభమే జరుగుతుంది.